This is Rajiv Gandhi International Airport, Hyderabad. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్ నుంచి ఇటలీ వెళ్తున్నాం. ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే ఇటలీ ఇంటర్నేషనల్ కంట్రీ ఎలా వెళ్ళాలి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఎలా చెక్ ఇన్ అవ్వాలి, లగేజ్ ఎలా ఇవ్వాలి, మీ బ్యాగ్స్ ఎలా ర్యాప్ చేయాలి, టికెట్ చెకింగ్, ఇమిగ్రేషన్, ఇవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ 1 to 11 కౌంటర్ నెంబర్స్ ఉంటాయి. దీంట్లోకి వెళ్ళాక 8 నెంబర్ 1 to 11 నెంబర్స్ ఉంటాయి. అక్కడ మనకి ఏ గేట్ దాని లోపల నుంచి వెళ్ళి అక్కడ పోలీస్ వాళ్ళు మన టికెట్ ఇంకా పాస్పోర్ట్ చెక్ చేసి లోపల పంపిస్తారు. లోపల పంపించాక మీకు ఇక లోపలికి ఇట్లా వెళ్తున్నప్పుడు ఇక్కడ పాస్పోర్ట్ ఇంకా మన టికెట్ ఏదవుతుందో ఇక్కడ చెక్ చేసి లోపలికి పంపిస్తారు, గేట్ లోపలికి. అలా గేట్స్ నుంచి లోపలికి వచ్చాక మనది ఏ ఎయిర్లైన్స్ అయితే ఆ ఎయిర్లైన్స్ దగ్గర రావాలి. అది ఇతిహాద్. సో ఇతిహాద్ దగ్గరకు వచ్చాక అక్కడ కౌంటర్ నెంబర్స్ ఉంటాయి. కౌంటర్ నెంబర్లోకి వెళ్ళి జస్ట్ మన పాస్పోర్ట్ ఇచ్చామనుకో, వాళ్ళు మన బోర్డింగ్ పాస్ ఇంకా లగేజ్ చెక్ చేసుకొని మనకి బోర్డింగ్ పాస్ అనేది ఇస్తారు. బోర్డింగ్ పాస్ ఇచ్చాక మీరు ఇలా మళ్ళీ వెళ్ళాలి బయటికి అంటే గేట్ బై గేట్కి వెళ్ళిపోకండి. జస్ట్ ఇలా లోపలికి కొంచెం మీ ఎయిర్లైన్స్ కంపెనీ దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తే అలా ఇమిగ్రేషన్ ఉంటుంది. మీకు ఇమిగ్రేషన్ పాయింట్ చూపిస్తాను. మీరు బోర్డింగ్ పాస్ తీసుకున్నాక ఇక్కడ గేట్ నెంబర్ 10 వరకు వచ్చి ఇలా చూస్తే మీకు ఇక్కడ ఇమిగ్రేషన్ ఉంటుంది. ఇమిగ్రేషన్ లోపలికి వెళ్ళాలి. ఇంకా లైన్ ఉంది కదా, లైన్ చాలా టైం పడుతుంది. వీలైతే కొద్దిగా ఎర్లీగా రావడానికి ట్రై చేయండి. లేట్ వచ్చారనుకో ఇంకా చాలా కష్టం అయిపోద్ది. ఇది వచ్చి బోర్డింగ్ పాస్, ఇది వచ్చి పాస్పోర్ట్. ఇలా ఇక్కడికి వస్తే ఇమిగ్రేషన్ ఇదంతా. ఇమిగ్రేషన్ అయిపోయి లోపలికి వచ్చాక అక్కడ ఎలక్ట్రానిక్స్ అన్ని బయట పెట్టి ఇక్కడ చెకింగ్ దగ్గర నుంచి మన లగేజ్ ఎలా వస్తుంది బయటికి, ఆ లగేజ్ తీసుకొని ఎలక్ట్రానిక్స్ అన్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోవడమే ఇంకా లేట్ చేయకుండా. ఇక్కడ మీకు గేట్ నెంబర్స్ ఉంటాయి. గేట్ నెంబర్ చూసుకొని బోర్డింగ్ పాస్ పైన ఏ గేట్ అయితే ఉందో ఆ గేట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. మీరు జస్ట్ లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ అన్ని డ్యూటీ ఫ్రీ షాప్స్. ఇక్కడికి వెళ్ళాక మీ గేట్ నెంబర్ చూసుకోవాలి. సో నా గేట్ నెంబర్ వచ్చి 29. సో రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ ఇలా బోర్డ్స్ ఉంటాయి, బోర్డ్స్ చెక్ చేసుకోండి క్లారిటీగా.
సో ఇంకా మనం వెళ్ళిపోవాల్సిందే. లోపలికి వచ్చాక మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా మన గేట్ నెంబర్ చూసుకుంటూ లోపలికి వెళ్ళిపోవడమే. ఒకవేళ ఎవరైనా నడవలేని ముసలి వారు ఉంటే చూసుకోండి. జస్ట్ మళ్ళీ మీరు నిల్చోవడం, అది తీసుకొని వెళ్ళిపోతుంది మనల్ని. మీకు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో అన్ని షాపింగ్స్ ఉంటాయి. మీకు ఏమైనా షాపింగ్స్ కావాలంటే చేసుకోవచ్చు. లోపలికి వచ్చాక ఆకలేస్తే తెలిసిగా తినేయడమే. ఒకవేళ మీకు ఎయిర్పోర్ట్లో దాహం వేసింది అనుకో, ఉంటాడా జస్ట్ ఇలా ప్రెస్ చేయాలి, ఇక్కడ ప్రెస్ చేయాలి, ఇక్కడ వాటర్ వస్తాయి, బాటిల్లో పట్టుకొని తాగడమే. ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయి, వాష్రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయాక జస్ట్ ఆకలి అయితే ఏమన్నా స్నాక్స్ తినేసేయండి ఇక్కడే. మీ గేట్ నెంబర్ ఎక్కడో అక్కడికి వచ్చేయండి. గేట్ నెంబర్కి వచ్చాక జస్ట్ అలా గేట్ నెంబర్ దగ్గరికి వచ్చేయండి. ఇక్కడ ఇతిహాద్ వాళ్ళు కౌంటర్లో వెయిట్ చేస్తుంటారు మా కోసం. అక్కడ మన బోర్డింగ్ పాస్ ఇంకా పాస్పోర్ట్ చూపించండి, ప్లస్ లోపలికి ఎంటర్ అయిపోతారు మీరు. అక్కడ మన టికెట్ చెక్ చేసాక లోపలికి వచ్చేయాలి మనం. ఇలా కిందకి వెళ్ళిపోవాలి. పైనుంచి కిందకి వచ్చాక మళ్ళీ ఇక్కడ టికెట్ చెక్ చేస్తారు, మళ్ళీ టికెట్ చూపించాలి మనం. అలా చెక్ చేసుకున్నాక ఇలా లోపలికి వచ్చేయాలి మనం. లోపలికి వెళ్ళిపోవాలి చాలా దూరం. లోపలికి వచ్చాక ఇంకా వాకింగ్ చేయాలి. ఫ్లైట్ ఎక్కడమేమో కానీ 4 కిలోమీటర్స్ ఈజీగా నడుస్తాం మనం. సో తినేసిన ఇంటి దగ్గర నుంచి వచ్చేవాళ్ళు. ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఒకసారి చెకింగ్, అన్ని చెకింగ్స్ అయిపోయినాక లోపలికి వెళ్ళాలి మనం. ఇది మనకి ఫ్లైట్ లోపల ఎంట్రీ. ఇంకా మన ఫ్లైట్ ఎక్కడ ఉందో కూడా మనకు కరెక్ట్గా కనిపించదు. ఫ్లైట్ ముందు ఫోటోలు ఇవ్వదామంటే صباح الخير جميعا، سعدنا بوجودكم معنا على قناتنا.
ఫైనలీ దుబాయ్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాను. దుబాయ్ ఎయిర్పోర్ట్ సెకండ్ వీడియోలో చూపిస్తాను. దుబాయ్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంది, ఇక్కడ ఫ్రీగా చేయొచ్చు మనం.